gone miles in the air. Miles in the air, and it's caught! India have won! A place in the World Cup final is theirs. Let the party... పాకిస్తాన్తో గెలిచాం. ఇది వరల్డ్ కప్ కంటే ఎక్కువే అనుకునే వాళ్లకు మన దేశంలో పదవేమీ లేదు. నిన్నటి మ్యాచ్ యూఫోరియాలో దేశం కేరింతలు కొట్టింది. పెద్ద చిన్న ఏకమై పండగ చేసుకుంది. పాక్ మీద గెలుపు మిగిల్చిన ఆనందం అంతా ఇంత కాదు. సోనియా సైతం గెలుపులో కాసేపు మైమరిచిపోయింది. రాహుల్ సంగతి సరే సరే. What a match that will be. It will be the first time where you have two Asian teams playing in a World Cup final. ఇక సెలబ్రిటీలతో స్టేడియం బాక్సెస్ నిండిపోయాయి. Well, I was very happy to see India win. You know, I was really thrilled to see India win. I was a little worried in the beginning, you know, when India was batting, we lost a couple of quick wickets, but we held on. Sachin played a good knock, and he stuck on, held on to one end. Sehwag gave a great start. Well, I'm a little superstitious in some things, but I mean, in general, I'm not superstitious, but when you want India to win, then you do everything that you can think of. We won the finals, we want to win the World Cup. The boys actually played really well. I think our bowling side today was much better than our batting side, if I may say so. The way we bowled was brilliant, and Sachin, I wish he could have made 100 runs. మన పీఎం గెలుపుకు చప్పట్లు కొడితే పాక్ పీఎం మాత్రం మౌనంగా ఉండిపోవడం కనిపించింది. ఇక మ్యాచ్ మధ్యలో సోనియా రాహుల్ తల్లి కొడుకులిద్దరూ కాసేపు కనిపించకుండా పోయి పోలీసుల్ని ముచ్చెమటలు పోయించారు. ఇండియా బ్యాటింగ్ పూర్తయిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్తో అందరికీ చెప్పకుండా రాజీవ్ గాంధీ కజిన్ బ్రదర్ అరుణ్ నెహ్రూ ఇంటికెళ్లారు. ఆ కాసేపు టెన్షన్. మొత్తం మీద మ్యాచ్ మిగిల్చిన తీపి గుర్తులు మనల్ని గిలిగింతలు పెడుతూనే ఉన్నా ఇక ఉన్మాదులు తామున్నామని గుర్తు చేయడానికి కాబోలు రెండు వర్గాల చిచ్చు పెట్టనే పెట్టారు. అది ఎక్కడో కాదు, మన కరీంనగర్లోనే. ఇటువంటి చీకట్లు ముసురుకోకూడదని పదే చెప్పినా వినని మూర్ఖులకు కఠినమైన శిక్షలు పడితే తప్ప ఈ సంఘటనలు పునరావృతం కావు. అయితే దీన్నో చిన్న అపశృతిగా మాత్రం మర్చిపోయి రాబోయే పండక్కి రెడీ అయిపోవడమే. గుడ్ లక్ టు గేమ్. పాకిస్తాన్ పై గెలిచాం, ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు జరగబోయేది ఫైనల్, అది బలమైన శ్రీలంకతో. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఉపఖండంలో శ్రీలంక చాలా బలమైన జట్టని తెలిసిందే. ప్రపంచంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా ఆసీస్ పై తప్ప కలిసికట్టుగా ఆడింది లేదు. ఎవరో ఒకరు రాణించడంతో గట్టెక్కుతున్న టీమిండియా టీమ్గా ఆడడంలో మాత్రం విఫలమవుతోంది. సచిన్, సెహ్వాగ్ బాగానే ఆడుతున్నా మిగిలిన బ్యాట్స్మెన్ రాణించడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని టీమిండియా బ్యాట్స్మెన్ పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడం భారత్ శిబిరాన్ని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. And it's knocked back Yuvraj's middle stump first ball. Buttery fingers. Fine shot, inside out. And this one is out. Sachin Tendulkar is caught at extra cover. That's another appeal for LBW. That works for Wahab Riaz. He's gone straight for the side screen and he'll get 4 runs.
that's worked. Yeah, he's just a bit too good. And this could be a run out. Ashish Nehra struggling. పాక్ పై సచిన్ 85 పరుగులు చేసినప్పటికీ ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియక సగటు అభిమాని ఎంతో టెన్షన్కు గురయ్యాడు. ఎందుకంటే అతను చేసిన 85 పరుగుల్లో 5 లైఫ్లు వచ్చాయి. అదే ఫస్ట్ అటెంప్ట్లోనే సచిన్ క్యాచ్ను అందుకుని ఉంటే పరిస్థితి ఏమిటి? ఇంత స్కోర్ సాధించేవాళ్ళమా అంటే చెప్పలేం. Inside out. And this one is out. Sachin Tendulkar is caught an extra cover. మంచి టచ్లో కనిపిస్తున్న యువి పాక్ పై విఫలమవ్వడం ఆందోళనకు గురిచేస్తుంది. Fast and it's swinging in. And it's బంగ్లాతో మ్యాచ్లో సెంచరీ చేసి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత విఫలమవ్వడం, ఇంతవరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడని గంభీర్. That's just straightened up and then Savo belted him. Oh yes! Brilliant! Lovely flight. అసలు బ్యాటింగే మర్చిపోయాడేమో అనేలా ఆడుతున్న ధోనీ బ్యాటింగ్ టీమిండియాను కలవరపెడుతోంది. That's another appeal for LBW that works for Wahab. బలమైన బ్యాట్స్మెన్ల పరిస్థితే ఇలా ఉంటే బౌలింగ్ గురించి ఇక చెప్పనవసరం లేదు. జహీర్, పార్ట్ టైం బౌలర్ యువరాజ్ మినహా అందరూ విఫలమయ్యారు. కానీ కీలక సెమీస్లో మాత్రం బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. Again on the pass, he's appealing there and the finger goes up. Ashish Nehra picks up another wicket. ఎవరో ఒకరు ఆడ్డంతో గట్టెక్కుతున్న టీమిండియా వైఫల్యాలపై దృష్టి సారిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలా అయితే లంకతో జరుగుతున్న ఫైనల్లో మనం విజయం సాధించగలమా? 28 ఏళ్ల కలను నెరవేర్చుకోగలమా? మన పరిస్థితి ఇలా ఉంటే ఇక శ్రీలంక మాత్రం ఫుల్ ఫామ్ లో ఉంది. టోర్నీలోనే ఉత్తమ ఓపెనింగ్ జోడీ అనిపించుకున్న దిల్షాన్, ఉప్పుల్ తరంగా 2 సార్లు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు అందించారు. చెరో 2 సెంచరీలు సాధించి టోర్నీ టాప్ స్కోరర్స్ గా నిలిచారు. And he's not allowed any England bowler to bowl to him. That's the shot that brought him his 3 figures. Well played, Dilshan. కూల్ కెప్టెన్ సంగక్కర కూడా ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి ఫామ్ లోనే ఉన్నాడు. భారత్ పై మ్యాచ్ అంటేనే చెలరేగి ఆడే జయవర్ధనే కూడా ఓ సెంచరీ సాధించి టచ్ లోనే కనిపిస్తున్నాడు. టాప్ 4 బ్యాట్స్మెన్ సెంచరీలు సాధించిన ఏకైక జట్టు శ్రీలంక. Oh, look at that. That's being blasted through the offside field. వీళ్లే కాకుండా బ్యాటింగ్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న మ్యాథ్యూస్, సమరవీర ఉండనే ఉన్నారు. ఇక లంక బౌలింగ్ అస్త్రాల్ని చూస్తే యాక్షన్ బౌలర్ మలింగ, That's in the air as well. Will it be caught? Oh yes, at last. Well. మిస్టరీ స్పిన్నర్ మెండిస్, Oh, little edge. A little edge, yes it is. Good bit of bowling. It was slightly. తన లాస్ట్ మ్యాచ్లో దేశానికి విజయం సాధించి పెట్టాలని ఎదురు చూస్తున్న మురళీధరన్ను ఎదుర్కోవడం అంటే మనకు శక్తికి మించిన పనే కావచ్చు. It's going to get wet in a couple of overs. What do you expect? The chand should be gone. Is gone. Hamstring was okay to jump up. The ball wasn't too. ఇప్పటి వరకు 2 జట్లు 3 సార్లు ఫైనల్కు చేరాయి. చెరొక వరల్డ్ కప్ గెలవగా రెండో మ్యాచ్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇది ముచ్చటగా 3వసారి. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో. ఇక ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ముంబైలో టీమిండియా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శ్రీలంక మాత్రం న్యూజిలాండ్ పై 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మళ్లీ గెలవగలం అని ధైర్యంగా ఉంది. Lasith Malinga let him have one and then he fired it up and straight and this has turned out to be a comprehensive victory. మ్యాచ్ జరుగుతోంది మన దేశంలోనే కాబట్టి ఒత్తిడి జయించి విజయం సాధిస్తారో, ఒత్తిడికి లోనై కప్ను సమర్పించుకుంటారో వెయిట్ చేద్దాం. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ టీమ్ ఇండియా.